ముంబైలో కదులుతున్న రైల్లో బంగారపు గొలుసు దొంగతనం జరిగింది. వృద్ధిరాలి మెడలోని గొలుసును ఒక వ్యక్తి లాక్కున్నాడు. కదులుతున్న రైలు నుంచి బయటికి దూకేశాడు. ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రైల్లో ప్రయాణించిన వృద్ధురాలైన ఇద్దరు మహిళలు టాయిలెట్కు వెళ్లారు. కంపార్ట్మెంట్ డోర్ వద్ద ఒక యువకుడు వారి కోసమే వేచి చూస్తున్నట్లుగా నిలబడి ఉన్నాడు. ఇద్దరు మహిళలు టాయిలెట్కు వెళ్లి తిరిగి తమ సీట్ల వద్దకు వస్తున్నారు. ఆసరా కోసం యువకుడు తెరిచిపెట్టి ఉన్న డోర్ని పట్టుకున్నారు. ముందుగా ఓ మహిళ అతన్ని దాటుకుంటూ వెళ్ళింది. ఇంతలో ఆ యువకుడు ఉన్నట్లుండి రెండవ వృద్ధురాలి మెడలోని గొలుసుని లాక్కున్నాడు. ఆ వెంటనే కదులుతున్న రైలు నుంచి బయటికి దూకేశాడు. అతడు గాయపడి ఉంటాడని అనుమానిస్తున్నారు. యువకుడి నిర్లక్ష్యపు చర్య పెద్ద ప్రమాదానికే దారితీసేది. ఘటనలో చైన్ లాగబోతుండగా పెనుగులాడిన వృద్ధ మహిళ డోరు బయట పడి ఉంటే పెను ప్రమాదమే జరిగి ఉండేది. ఆ రైలు ఏసీ కోచ్లోని సీసీటీవీలో ఈ ఫుటేజ్ రికార్డైంది. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రైల్లో జరిగిన చైన్ చోరీ వీడియో చూసి నెటిజన్లు షాక్ అయ్యారు.